ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే బంగారం కొనుగోలు చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, రాత్రి 1:03 వరకు. నక్షత్రం కృతిక, రాత్రి 9:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ యొక్క సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి చక్కటి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి గనక మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా వరకు వారు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులు రావటం కానీ, గుర్తింపు రావటం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి మంచి అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి అనుకున్న ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తవడంతో పాటు వారు ఏ పనులైతే తలబెడుతున్నారో ఆ పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి శ్రీ రాజరాజేశ్వరి స్తోత్ర పఠనం చేయటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కొంత అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటము, అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది పాటిస్తూ ఉండాలి. పొదుపు పాటించే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉండాలి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పాటిస్తూ, అలాగే వీరి పనులను కూడా సానుకూలంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు సూర్యారాధన చేయటము, అలాగే దీంతో పాటుగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలమైన పరిస్థితులు ఉండటంతో పాటు కొంతవరకు వారు అనుకుంటున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు ఒత్తిడి అనేది గోచరిస్తోంది. అయితే భాగస్వామ్యంలో ఉన్నవారు వారి యొక్క వ్యాపారం మీద శ్రద్ధ వహించాలి. ఇక సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారు కనుక ఎవరికైనా రుణ సహాయం చేస్తూ ఉంటే ఆ రుణానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు వారి ఇష్టదేవతారాధన చేయటము, అలాగే సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం వలన వారి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు.
అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారు చేసిన పనిలో మంచి కీర్తి ప్రతిష్టలు లభించటము, అలాగే ఆర్థికంగా కూడా వీరికి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కొత్త స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్నేహితులతోటి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఉంటుంది. ఆర్థికంగా కూడా చక్కటి అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితోటి కూడా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా మీరు సమయాన్ని గడుపుతారనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలలో కొంతవరకు నిరుత్సాహంగా గడుపుతూ ఉంటారు. వీరు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వారి ఉద్యోగ వ్యాపారాలలో కొంత అశ్రద్ధ అనేది గోచరిస్తోంది. శ్రమ కూడా అధికంగా ఉండబోతోంది. వాదోపవాదాల జోలికి వెళ్లకుండా వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. హాస్పిటళ్ళకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకి సాగేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులు కూడా కొంతవరకు శ్రమ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా కొన్ని మార్పులు చేసుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే మీరు మీ సంతానంతో తగిన సమయం కేటాయించేందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన కొంతవరకు పనులు సానుకూలంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా కొంతవరకు మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు లావాదేవీలు జరుపుతున్న వారికి ఈరోజు ప్రత్యేకించి శుభసూచకంగా ఉండబోతోంది. ఇక సంతానానికి చక్కటి పురోగతి, అలాగే పోటీ పరీక్షలకి తయారవుతున్న విద్యార్థులకి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి కూడా మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు కనుక వేరే ఉద్యోగ ప్రయత్నం గనక చేస్తూ ఉంటే వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన మాత్రం కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మాట ఇచ్చిన వారు మాట తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. అలాగే వారు వారి సంతానంతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఈరోజు కన్యారాశి వారు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారు ముఖ్యంగా వారి యొక్క ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే ఈ ఒత్తిడిని అధిగమించే మార్గాలను గురించి కూడా వీరు అన్వేషిస్తూ ఉంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానం గురించి, వారి విద్య గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ మాత్రం చూపించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు వారి యొక్క వైవాహిక జీవితంలో ఎదుర్కోబోయే సమస్యల గురించి కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు.
ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి గనక జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కొంతవరకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారిని పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపార పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు మంచి మార్పులు కూడా గోచరిస్తున్నాయి. మీరు చేసిన పని గురించి మీ యొక్క ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకోవటం కానీ, అలాగే మీకు మంచిగా ఉన్నతమైన అవకాశాలు ఇవ్వటం కానీ గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగాను అలాగే వ్యాపార పరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా మంచి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే వారి సంతానం ఒక పరిరక్షణ గురించి జాగ్రత్తలు వహించాలి. అనవసరపు ఆలోచనల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇక వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన మంచిగా ఆర్థిక పరంగా పురోగతి అనేది సాధిస్తూ ఉంటారు. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగాను ఉద్యోగ వ్యాపార పరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో, పెట్టుబడుల విషయాలలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు గనక మంచి ఆర్థిక పరంగా మీకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలన్నీ కూడా కొంతవరకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క మిత్రుల్ని కలిసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మిత్రులు చెప్పే సలహాలు సూచనలు మీరు పాటించేందుకు ప్రయత్నం చేస్తారు. ధనురాశికి చెందిన స్త్రీలు ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మీరు సమయానుకూలంగా పూర్తి చేస్తారని కూడా చెప్పుకుంటున్నాం. ధనురాశి వారు దత్తస్తవ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన పనులన్నీ కూడా ఇంకా వీరికి అనుకున్న విధంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఈరోజు వారి వృత్తి వ్యాపారాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి పనిలోనూ ఆలస్యం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా వారి వ్యాపార పరంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనటము, ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను చూపించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. తొందరపడి తీసుకునే నిర్ణయాల వలన తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే కృష్ణుడి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఈరోజు వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా వీరికి మంచిగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధి కోసం మీరు తీసుకుంటున్న ఆలోచనలు కానీ లేకపోతే మార్పులు కానీ ఏవైతే ఉంటాయో అవి మంచి శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది.
పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంతవరకు వారి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి మాత్రం కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అయితే సానుకూలంగా పనులు మాత్రం పూర్తి చేస్తారు. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వారికి ఆర్థికంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే శివునిని ఆరాధన చేయటం వలన మంచి మార్పులు అనేవి వీళ్ళకి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయం గడిపేందుకు అవకాశాలు అనేవి ఉంటున్నాయి. వస్తు వాహనాలు ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆర్థికంగా మంచి మార్పు అనేది గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం కొద్దిగా మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక పరంగాను అలాగే వృత్తి వ్యాపార పరంగాను అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. అలాగే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు ముందుకు వేస్తారు. సంతానంతో ఎక్కువగా సమయాన్ని అనేది గడుపుతూ ఉంటారు. ప్రతి పనిని కూడా చక్కగా పూర్తి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు ఈరోజు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బంగారం కొనుగోలు చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తే త్వరగా బంగారం మళ్ళీ కొనే యోగం సిద్ధిస్తుంది. బంగారాన్ని శనివారం ఆదివారాల్లో కొనరాదు. బుధ గురు శుక్రవారాల్లో బంగారం కొంటే త్వరగా బంగారం కొనే యోగం లభిస్తుంది. అలాగే హోరను బట్టి గురుహోరలో కానీ శుక్రహోరలో కానీ బంగారం కొంటే చాలా మంచిది. అలాగే శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు లేదా శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు బంగారం కొంటే మంచిది. హస్త, రోహిణి, శ్రవణ, పుష్యమి నక్షత్రాలు ఉన్న రోజుల్లో బంగారం కొనుగోలు నిమిత్తమై కొంత ధనాన్ని ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జన్మ నక్షత్రం ఉన్న రోజు మాత్రం బంగారాన్ని కొనుగోలు చేయరాదు. ఈ నియమాలు పాటించినట్లయితే తరచుగా బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. నమో సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావ. ఓర్పుతో ఉండడం అంత తేలిక కాదు. కనపడ్డ ప్రతివాడి మీద కలియబడిపోవడానికి అహంకారం ఉంటే చాలు. నా అంతవాడిని నేను, వాడికేం తెలుసని తిరగబడిపోతూ ఉంటాడు. కానీ నాకేం తెలుసండి అని ఓర్పు పట్టాలనుకోండి, ఎంతో వినయం ఉండాలి. ఆ వినయం అంత తొందరగా వచ్చేస్తే ఇంకే. అందుకు కదా శంకర భగవత్పాదులు షట్పదీ చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. క్షమ, క్షుత్. క్షుత్ అంటే ఆకలి, అది అంత తేలిక కాదు. అలాగే క్షుధ, దాహం వేసిందనుకోండి, అంత తేలిక కాదు ఓర్చుకోవడం. అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు? అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు. ఓషధి అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది. 2, అది కొద్దిగా మిగిలే అనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగగలిగినది, లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఓషధి అని పేరు. ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి, దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి, అన్నం వండుకొని, ఆకలి తీరుతుంది, శక్తిగా మారుతుంది. ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి, అతిసారం వస్తుంది, ప్రమాదం వస్తుంది. ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది
పోషిస్తుంది. ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి. అవి ఒక్కసారి పండి తినేసిన తరువాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రమాదం జాతికి. అప్పుడు జీవకోటి నిలబడదు. ఓషధీతత్వం ఉంటుంది. ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి, 9 బస్తాల ధాన్యం తినేసిన పండిన 10 బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేశాడు అనుకోండి, మళ్ళీ 10 బస్తాల ధాన్యం వస్తాయి. ఓషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది. అదే ఓషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా, బహుళంగా మళ్ళీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది. అటువంటి ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేసిన వాడు ఎవరంటే సూర్య భగవానుడు. ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు. ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు. ఆయన చెప్తూ ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని, ప్రాణుల యందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు. అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా. దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు, రెండవ వైపు నుంచి 300 కిరణముల చేత దేవతలను, మనుష్యులను, పితృదేవతలను పోషిస్తాడన్ననే. అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రుడికి ప్రకాశం ఇస్తాడు. అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాలని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడెప్పుడు సౌందర్యలహరిలో చంద్రుడి గురించి మాట్లాడినా హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు. చల్లని కిరణములు కలిగిన వాడు అని.